ఇప్పుడే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి సంచలన ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్వస్తి పలకడం సాధ్యమే అంటూ సంచలన ప్రకటన చేశారు. అంటే పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలన్నీ కూడా మొత్తం అయితే ఆపేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారన్నమాట. భారత్‌ను గ్రీన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ తగ్గించడంతో పాటు 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని కూడా కోరుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అయితే అన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను మళ్లించడంలో వదిలించుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్నకు బదిలిస్తూ 100% సాధ్యమని ధీమా అయితే వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయనైతే ఈ విధంగా తెలియజేశారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే దాదాపు 36 కోట్ల వాహనాలు అయితే ఉన్నాయన్నమాట. పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలు అయితే బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వీటన్నింటినీ కూడా మొత్తం తొలగించి వీటి స్థానంలో హైబ్రిడ్తో నడిచే హైబ్రిడ్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఉపయోగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందని. హైడ్రోజన్ కారులో ఇక్కడ తిరుగుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే హైడ్రోజన్తో ముఖ్యంగా నడిచే వాహనాలకు అయితే ప్రయారిటీ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో అదే కానీ జరిగితే ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా ఆ వాహనాలు అయితే ఇంకా రోడ్డు మీద అయితే తిరగవన్నమాట. సో ఈయనైతే సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని